2024 ఐపీఎల్ ఈ సంవత్సరం త్వరగా రాబోతోంది. మరి ఏ టీం ఏం ప్లేయింగ్ 11తో వస్తుంది? సో ద బెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11s గురించి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చూద్దాము. ఫస్ట్ అయితే మనం చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం. ఈ రెండు టీమ్స్ కూడా ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ అండ్ చాలా పెద్ద టీమ్స్. అయితే మనం ఇంపాక్ట్ ప్లేయర్స్ తో సహా ప్రతి ఒక్క విషయాన్ని డిస్కస్ చేద్దాం, ఏది కూడా మిస్ చేయము. అయితే మీరు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. సో ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకు తెలుసు, ఎన్నో బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. అండ్ ఐపీఎల్ రాబోతోంది. సో ఐపీఎల్ వస్తుందంటే ప్రెడిక్షన్స్ కంపల్సరీ. అండ్ ఏదైనా వీడియో మీరు మిస్ అయినా సరే టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11తో స్టార్ట్ చేద్దాము. సో ఈసారి చాలా మంచి ఆప్షన్ చేశారు వీళ్ళు. ఓపెనర్స్ ఎవరు వస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ ఇషాన్ కిషన్ ఈజ్ వికెట్ కీపర్. ఇక నంబర్ 3లో తిలక్ వర్మ, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో హార్దిక్ పాండ్యా ద కెప్టెన్. సో ఈ ప్లేసెస్ ఫిక్స్డ్ అనమాట. ఇక ముంబై ఇండియన్స్ లో దీన్ని ఎవరు కూడా మార్చలేరు. ఇక ఆ తర్వాత టిమ్ డేవిడ్ యాజ్ ఎ ఫినిషర్ గా వస్తాడు. అయితే నెక్స్ట్ అనమాట ఈ ప్లేస్ లో ఎవరు వస్తారు? చాలా మంది నేహల్ వడేరియా రావచ్చు అనుకుంటారు, కానీ బట్ నేనైతే నేహల్ వడేరియాని వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ గా చూస్తున్నారు కాబట్టి రొమారియో షెపర్డ్. సో వీళ్ళు ట్రేడ్ చేసుకున్నారు వేరే టీం నుంచి. ట్రేడ్ చేసుకున్నారు అంటే వాళ్ళు స్పెసిఫిక్ రీజన్ తోనే చేసుకుని ఉంటారు. కాబట్టి ఈ ఇయర్ రొమారియో షెపర్డ్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11లో తప్పకుండా ఉంటాడు. ఇక నెక్స్ట్ గెరాల్డ్ కోడ్జీ. సో ఫామ్ లో ఉన్న బౌలర్, ముంబై ఇండియన్స్ కి చాలా బలాన్ని ఇచ్చే బౌలర్. ఇక తర్వాత స్పిన్నర్స్ రూపంలో పీయూష్ చావ్లా. సో మీరు అనుకోవచ్చు స్పిన్నర్స్ తక్కువ ఉన్నారని చెప్పి, టెన్షన్ పడాల్సిన పనే లేదు. తిలక్ వర్మ రూపంలో, టీమ్ డేవిడ్ రూపంలో వీళ్ళకు ఒక బౌలింగ్ ఆప్షన్ ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే జస్ప్రీత్ బుమ్రా తప్పకుండా ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఇక ఆ తర్వాత 11లో సో వీళ్ళు దిల్షన్ మధుశంకర్ తీసుకున్నారు, ఇంకా కొంతమంది బౌలర్స్ తీసుకున్నారు. సో ఇక్కడ ఇండియన్ బౌలర్ ఏమైనా వస్తాడా అని డౌట్ రావచ్చు. బట్ నేనేమనుకుంటున్నాను అంటే నువాన్ తుషారా లేదా దిల్షన్ మధుశంకర్ కూడా రావచ్చు. ఇక నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరు వస్తారు? సో ఆల్రెడీ చెప్పాను కదా, నేహల్ వడేరియా. అయితే ఒకవేళ బ్యాటింగ్ బౌలింగ్ పరంగా చేంజెస్ చేసుకోవాలి ఇంపాక్ట్ ప్లేయర్ ని అంటే నేహల్ వడేరియా ప్లేయింగ్ 11లోకి వస్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా రొమారియో షెపర్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ ని డిఫెండ్ చేసుకోవడానికి బరిలో దిగుతున్నారు. లాస్ట్ టైం ఛాంపియన్స్. వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? సో ఓపెనర్స్ గా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే. దీన్ని ఎవరు చేంజ్ చేయలేరు. ద బెస్ట్ ఓపెనింగ్ పేరు అనమాట చెన్నై సూపర్ కింగ్స్ కి. చాలా అద్భుతమైన స్టార్ట్స్ ఇస్తున్నారు, చాలా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత అజింక్య రహానే. సో ఈ ప్లేస్ లో చాలా మంది రచిన్ రవీంద్ర వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు. ఎస్, ఛాన్స్ ఉంది. బట్ అది అజింక్య రహానే పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ సెషన్స్ లో ధోని రహానే పర్ఫార్మెన్స్ చూశాక ఒకవేళ తను ఫామ్ లో లేడు అనుకుంటేనే రచిన్ రవీంద్రన్ టీమ్ లో పెట్టుకుంటారు. లేదంటే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ ని నమ్ముతూ ఉంటుంది, బ్యాకప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అజింక్య రహానే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక తర్వాత ఎంతో అమౌంట్ పెట్టి కొన్నారు మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ చేసుకోవడానికి. డారెల్ మిచెల్ తప్పకుండా ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఈ ఇయర్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఇతను నంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎక్కువ ఆడే అవకాశం ఉంది. ఇక తర్వాత శివం దుబే హార్డ్ హిట్టర్. ఇక నెక్స్ట్ రవీంద్ర జడేజా. ఇక తర్వాత ఎంఎస్ ధోని ద కెప్టెన్, ద వికెట్ కీపర్, ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఇక తర్వాత శార్దుల్ ఠాకూర్ బ్యాక్ టు డెన్ వచ్చేసాడు. చపక్ లో మళ్ళీ ద లార్డ్ శార్దుల్ ఠాకూర్ వికెట్స్ తీయడానికి, బ్యాటింగ్ చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రెడీగా ఉన్నాడు. ఇక నెక్స్ట్ దీపక్ చాహర్. ఇక నెక్స్ట్ మహేష్ తీక్సానా. సో చాలా మంది ఈ ప్లేయర్ పైన డౌట్ చూపిస్తారు, బట్ ఎంఎస్ ధోని అసలు డౌట్ చూపించడు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మహేష్ తీక్సానాను డెత్ బౌలర్ గా కూడా ఎంఎస్ ధోని యూజ్ చేస్తూ ఉంటాడు. సో లాస్ట్ ఓవర్స్ లో ఇతన్ని యూజ్ చేసుకోవడం అనేది టీమ్ కి ప్లస్ అవుతుంది. కాబట్టి ఇతను ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఇక నెక్స్ట్ మతీషా పత్రానా. లాస్ట్ ఇయర్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో మనం చూసాం. సో ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికి వచ్చాము అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తుషార్ దేశ్ పాండే, ముఖేష్ చౌదరి. అయితే బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మనం చూసాము అంటే లాస్ట్ ఇయర్ మొత్తం రాయుడు వచ్చేవాడు. ఇప్పుడు అతను లేడు కాబట్టి సమీర్ రిజ్వీన్ తీసుకున్నారు. చాలా అంటే చాలా సెన్సేషనల్ ప్లేయర్, హార్డ్ హిట్టర్. సో ఇతన్ని వీళ్ళు యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా ఈ రెండు ఛాంపియన్ టీమ్స్ ఈ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11తో వస్తాయని నేను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అంటే ఈ ప్లేయర్స్ రావచ్చు కదా, లేకుంటే నా ప్లేయింగ్ 11 రాంగ్ అనుకుంటున్నా సరే సజెషన్స్ ఇవ్వండి. మనం చూద్దాం ఐపీఎల్లో ఏం జరుగుతుందో. సో తప్పకుండా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. చాలా యూజెస్ ఉంటాయి. ఐపీఎల్ రాబోతోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.